నెల్లూరు జిల్లా కావలి మండలం రాజువారి చింతలపాలెంలో పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూముల్లో గ్రావెల్ పంట పండిస్తున్నారు. ఇదేంటి గ్రావెల్ పంట అనుకుంటున్నారా? నిజమేనండి. గ్రావెల్ తవ్వుకునేందుకు లబ్ధిదారులు వారి పొలాలను అమ్మేస్తున్నారు. ఎకరా 5 నుంచి 6 లక్షల రూపాయలకు గ్రావెల్ మాఫియా కొనుగోలు చేస్తున్నారు. ఈ భూములు కొన్న మాఫియా 10 అడుగుల లోతు మేర గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. వారు అమ్మారు, వీరు కొన్నారు. గ్రావెల్ తవ్వి అమ్ముకుంటున్నారు. తప్పేముంది అనుకుంటున్నారా? ఇలా వ్యవసాయం చేసే పొలాల మధ్యలో గోతులు తీస్తే పక్కన సాగవుతున్న ఉద్యానవన పొలాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. బాటలన్నీ ధ్వంసం చేశారు. వాహన రాకపోకలకు మామిడి, నిమ్మ, ఇతర ఉద్యానవన తోటలన్నీ ఎర్రని దుమ్ము కొట్టుకుపోయాయి. మామిడి పూత దెబ్బతిని రైతులు నష్టపోయారు. వర్షాలు కురిసి ఈ గోతులు నిండితే ఇటుగా పొలాల్లోకి వచ్చే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మేకలు, పశువులు ఇటువైపు మేతకు వస్తాయని, ఇవి నీట మునిగితే పశువుల కాపర్ల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి గ్రామస్తులు గ్రావెల్తో వెళ్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. గ్రావెల్ తవ్వుకునేందుకు అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నిస్తే ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పి బెదిరించే ప్రయత్నం చేశారు. మొదటిసారి కాబట్టి వాహనాలను పంపిస్తున్నామని, మళ్లీ వస్తే ఊరంతా ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పలువురు గ్రామస్తులు గ్రావెల్ తవ్వకంతో పడుతున్న ఇబ్బందులను చెప్పుకుని బాధలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పెద్దపౌని రోడ్డులో ఈ గ్రావెల్ వాహన రాకపోకలతో హడలిపోతున్నారు. అధికారులు అంతా గప్చుప్. చూడు ఎట్ట దూకు చూడు కంప చూడండి ఆడకు పోయింది బండి. నిమ్మకాయలు ఎక్కడ ఎర్రంగా కాయలు తోటలో ఆ కలర్ చూడండి, ఆ నిమ్మ చెట్లు కాయలు కానీ. అసలు ఆ భూదేవతల్ని ఈ రకంగా పగలు తీసి చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడైనా మట్టే కొట్టుకోబోతారు. ఇదేందా మా చెవులు మా ఇష్టం.
మా చేలు మా ఇష్టం, మీరెవరు మమ్మల్ని అడగటానికి? మా గవర్నమెంట్ ఇచ్చింది మేము అమ్ముకున్నాం. మా కడుపులో మంట. మీరు కాయలు కాపించుకుంటున్నారు, మేము మట్టి అమ్ముకుంటున్నాం. కాయలు కాపించుకోమని పండించుకోమని ఇచ్చిందే, మిమ్మల్ని మట్టి ఈ రకంగా దూకోమని ఇచ్చిందే. సార్ చేలల్లో పోవటానికి కూడా భయం. వాళ్ళ ఇష్ట ప్రకారం సైలెంట్ గా వచ్చి దగ్గరికి వచ్చినప్పుడు లంచాలు ఇచ్చేసి ఈఆర్ఓ కాడి నుంచి మొత్తాన్ని కొనేసుకొని, కాకపోతే మేము పోయినప్పుడు ఏంటంటే మేము వచ్చేస్తాం, వాడు ఎవడు అసలు మీరు ఆపి అమ్మి నుంచి ఉన్నాను. ఆ రోజు ఆపలేదే, ఈ రోజు మీరు రెడ్డి గారికి ఆపుకొని మా యాదవ్ వచ్చి ఆపినావా అనే పాయింట్ బయటకు వచ్చింది. నాకు పార్టీ తెలియదు, నాకు కులం తెలియదు సార్. ఎవరైనా ఓకే నాకు, ఏ కులమైనా ఒకటే, ఏ పార్టీ అయినా కావాల్సిన న్యాయం ఒకటే కావాలి నాకు. దౌర్జన్యాలు దౌర్జన్యాలు ఈ బాటను మేము పోవాలంటే భయపడిపోతున్నాం. మళ్ళీ మేము ప్రెసిడెంట్లు, మేము నెంబర్లు, ఇవన్నీ దేనికి పైకి ఈ విధంగా మేము జీవించాలంటే నేను ఒకటే చెప్పా, నేను అడ్డం నుంచి ఉంటాను, తొక్కించుకొని పోండి, నా షేరు అడ్డం లేకుండా పోతే నా షేరు అంతా బాట చేసుకోండి చెప్పని కూడా చెప్పాను నేను. రాత్రి వాళ్ళు దండం పెట్టి, అయ్యా మేము అట్లా చేయము, మీరు ఆపితే మేము ఆగి వెళ్ళిపోతాము, మహేంద్ర మనుషులు రాత్రి మేము ఆపినారు కాబట్టి వెళ్ళిపోతాము, మమ్మల్ని పానీయండి, ఇక్కడ ఆపద్దు దండం పెడితే 2 గంటలతో ఆపేసి ఇంకా లాస్ట్కి వాళ్ళని ఇక్కడికి మేము అనుమతి ఇచ్చిందాక మీరు రాకుండే దానికి మీరు ఒప్పుకోవాలని చెప్పి అప్పుడు వదిలిన వాళ్ళని. ఇది సార్ విషయం. మా పొలం ఎదురుగా అక్కడ మట్టి ఎత్తున్నారు జేసీబీ టిప్పర్లు పెట్టుకొని. ఆ నైటు ఎంఆర్ఓ గారు స్క్వాడ్ వచ్చారని చెప్పి వాళ్ళు ఇష్టప్రకారం స్పీడ్గా వచ్చేసి వాకిలు తడికిలు ఆ మంచం గించం మొత్తం తొక్కిచ్చేసి సోలార్ ఫినిషింగ్ వైర్ ఉంది అంతేడా. సోలార్ ఫినిషింగ్ వైర్ ఉంటే దీన్ని ఏమి వెనక ముందు చూడకుండా మొత్తం తొక్కిచ్చేసి గందరగోళం బజ్జి వేసారు. అది అక్కడ సోలార్ బాక్స్ ఉంది, బాక్స్ లేదు. పవర్ టిల్లర్ మిషన్ ఉండింది, అది లేదు అక్కడ. అదేమని మేము అడిగితే మాది లారీ, అది టిప్పర్లు మాకు రాలేదు, జేసీబీ ఒకటే మాది వచ్చింది అని చెప్పి కొంచెంసేపు టిప్పర్లు వచ్చినాయి అని గంటకో మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇదే విధంగా ఇప్పుడు ఆ మంచం మనిషే పనుకో ఉంటాడు నైటు. ఇప్పుడు ఇదిగో అక్కడ మిరపకాయలు పోసుకొని ఉండే మేము ఇదివరకు ఒక వారం రోజుల క్రితం మిరపకాయలు గుంటూరు ఎత్తుకు అమ్ముకొని వచ్చాములే. అప్పుడు ఆ మిరపకాయలు పోసినప్పుడు కాపలా వచ్చేవాళ్ళు నైట్ రోజు ఇక్కడికి మంచం మీద పనుకొని ఉంటాము, తొక్కించుకొని పోతారు అంతే కదా వాళ్ళు. ఇట్లా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతూ వాళ్ళు మీకు నష్టపరిహారం కట్టిస్తాము, ఇవాళ దీన్ని జరిగింది కదా దీన్ని నష్టపరిహారం కట్టిస్తూ ఉంటారు. రేపు జరిగేదానికి బాధ్యులు ఎవరు? వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడకుండా పోతున్నారు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.